ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగిసింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం కోడ్ ఎఫెక్ట్ తో మూగబోయింది. ఈ నెల 11న మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 13వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాల్ని ప్రకటిస్తారు. అభ్యర్థులంతా ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్ని పార్టీల సీనియర్ నేతలు, అధినేతలు అన్ని ప్రాంతాల్ని చుట్టేశారు. కాసేపట్లో అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పోలింగ్ ఏర్పాట్లు, బ్యాలెట్ బాక్స్ల తరలింపు, ఎన్నికల సామాగ్రి అప్పగింత వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. కొద్దిసేపు క్రితమే ప్రచార రథాలు కావచ్చు, మైక్ల రోజులుగా గతంలో మరి రాష్ట్ర ముఖ్య నేతలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా అన్ని ప్రాంతాల్లో 116 మున్సిపాలిటీలు కావచ్చు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ప్రచారాన్ని కొనసాగించారు. కొద్దిసేపు క్రితమే 5 గంటలకే ప్రచారం ముగిసిపోయిన నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఇతర ప్రాంతాలకు వచ్చినటువంటి వారంతా కూడా బయటికి వెళ్ళిపోవాలంటే ఇప్పటికే పోలీసులు, ఎన్నికల అధికారులు సూచించారు. ఈ రోజు నుంచి ఎన్నికల అధికారులు పూర్తిగా వారి ఏర్పాట్లు నిమగ్నమయ్యారు. 11వ తారీఖున 116 మున్సిపాలిటీలు కావచ్చు, 7 కార్పొరేషన్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతారు. రేపు ఎన్నికల సామాగ్రిని పంపించేసేందుకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు కావచ్చు, మిగతా ఎవరైతే ఎన్నికల ఆర్ఓలు, ఎన్నికల అధికారులు ఉంటారో వారితో వీడియో కాన్ఫరెన్స్లు, మిగతా నిత్యంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ కొనసాగించినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. రేపు ఆ మున్సిపాలిటీలలో ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నారు. 11వ తారీఖున పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతోంది. 13వ తారీఖున మున్సిపాలిటీలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఏ పార్టీకి ఓటర్లు పట్టం కడతారని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. గత కొద్ది రోజులుగా గతము కంటే భిన్నంగా ఈసారి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల మధ్య కావచ్చు, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. హోరాహోరీగా ప్రచారం కొనసాగిన నేపథ్యంలో కొద్దిసేపమే ప్రచార పర్వం ముగిసిపోయింది. ఇప్పుడు ఓటర్లను ఎట్లా ఆకట్టుకోవాలి, ఓటర్లను ఎటువైపు ఎట్లా తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నాలలో అభ్యర్థులు కావచ్చు, మిగతా రాజకీయ పార్టీల నేతలంతా నిమగ్నమైపోయి ఈ రోజు నుంచి కూడా పోలీసులు ఎప్పటికప్పుడు కవాతు నిర్వహిస్తూ పోలీసులు మున్సిపాలిటీలు కావచ్చు, 7 కార్పొరేషన్లు కూడా పూర్తిగా పోలీసులు మోహరించి ఎవరు కూడా ఓటర్లను ప్రలోభ పెట్టకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి మానిటరింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇప్పటికే 116 మున్సిపాలిటీలలో భారీగా పోలీసులు మోహరించారు. ఇతర సిబ్బంది కూడా అక్కడే ఉండి పోలీసులు ఎప్పటికప్పుడు అభ్యర్థులు ఎవరైనా ప్రలోభ పెడతారో, లేదంటే రాజకీయ పార్టీలు ఇతర ఎవరైనా నాన్ లోకల్ వ్యక్తులు ఇక్కడ ఉన్నారో వారిని బయటికి పంపించేటువంటి ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్నారు. మిగతా 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఆ పట్టణాల్లో కూడా పోలీసులు ఎప్పటికప్పుడు గస్తీ కాస్తూ ఇతర వ్యక్తులంతా బయటికి వెళ్ళాలి, ప్రచార పర్వం ముగిసినట్టు కూడా వారు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా ఎన్నికల నియమాలు ఉల్లంఘించి ఇక్కడే ఉండి ఇంకా ప్రచార కార్యక్రమాలు కొనసాగించినా, ఇంకేమైనా ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలను తెర మీదకి తీసుకొచ్చినా తప్పకుండా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎల్లుండికి ఎన్నికలు జరిపేందుకు అధికారులు ఇప్పటికే ఒక వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు, జిల్లా ఎన్నికల అధికారులు కావచ్చు, మిగతా ఎన్నికల ఆర్ఓలకు అందరికీ ఆదేశాలు జారీ చేసి ఒక రివ్యూ మీటింగ్ను, వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించి రేపు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరొక వైపు అభ్యర్థులు కావచ్చు, రాజకీయ పార్టీ నేతలంతా కూడా ఓటర్లను ఆకట్టుకునేటువంటి చర్యలకు పూనుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని చోట్ల డబ్బు, మద్యం సంబంధించినటువంటి వాటిని కూడా సీజ్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఈ రోజు రేపంతా కూడా పూర్తిగా పోలీసులు కవాతు నిర్వహించి అందరూ కూడా భయపడదు, ప్రజాస్వామ్య యుద్ధంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి, మున్సిపాలిటీలో ప్రజాస్వామ్య వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు, పోలీసులు చర్యలు తీసుకున్నట్టుగా అధికారులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రచారం కొనసాగించి ఎవరి మాటలు, ఎవరి అభివృద్ధి, ఎవరి పార్టీ ఎజెండాను వారు చెప్పుకుంటూ ప్రచారాన్ని కొనసాగించారు. కొద్దిసేపటి క్రితమే మొత్తం పూర్తిగా 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్లలో ప్రచార రథాలు మూగిపోయి కేవలం ఇప్పుడంతా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ, ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన అంశాలపైనే ఎన్నికల అధికారులు దృష్టి పెట్టారు. 11వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు పూర్తిగా సర్వం సిద్ధం చేసి ఇప్పటికే సీసీ కెమెరాలు కావచ్చు, ప్రొసీడింగ్ ఆఫీసర్స్ కావచ్చు, మిగతా అబ్జర్వర్ సంబంధించినటువంటి టీం కావచ్చు, స్క్వాడ్ టీం కావచ్చు, వారందరినీ సిద్ధం చేసి ఇప్పటికే వారికి అందరికీ మానిటరింగ్ ద్వారా శిక్షణ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీ ఉన్నాయి. ఈ 12 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా 206 వార్డులలో 60 వార్డులలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో కూడా ఎన్నికల ప్రక్రియకైతే ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబోతే 11వ తారీఖున పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. సింధు.
రైట్ తిరుపతి, అంటే టెక్నాలజీని ఎలా ఉపయోగించే ఛాన్స్ ఉంది? మీరు అన్నట్టు ప్రతిసారి టెక్నాలజీని ఎన్నికల అధికారులు కావచ్చు, మిగతా పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు వినియోగించుకుంటారు. ఈసారి ఇంకా మున్సిపాలిటీ ఎన్నికలలో టెక్నాలజీని కొత్తగా వినియోగించుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీతో సీసీ కెమెరాలు కావచ్చు, అత్యాధునిక సంబంధించినటువంటి పరికరాలను తీసుకొచ్చి ఎక్కడ కూడా పోలింగ్ ప్రక్రియకు ఆటంకం జరగకుండా, పోలింగ్ ప్రక్రియకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్లు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమైనట్టుగా ఎన్నికల అధికారులు చెప్తారు. ఇప్పటికే అందరూ కూడా తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. మున్సిపాలిటీలో 100% ఓటు హక్కు జరిగేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే ఓటర్లకు అవగాహన కల్పించాం. ఓటర్లంతా కూడా అత్యాధునిక టెక్నాలజీ ద్వారా సమాచారాన్ని తీసుకోవడం కావచ్చు, వారి ఓటర్ ఐడి సేకరించుకోవడం కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ఓటర్ సంబంధించినటువంటి కార్డ్స్ తీసుకొని వచ్చి ఓటర్ హక్కు వినియోగించుకోవచ్చు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా భయాందోళన పడాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు పోలీసు కావచ్చు, ఎన్నికల అధికారులు మీకు అందుబాటులో ఉంటారు. ఏదైనా సమాచారం ఉంటే కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, పోలింగ్ సంబంధించి కావచ్చు, ఆ పోలింగ్ చిట్టికి సంబంధించినటువంటి వివరాలంతా కూడా ఒక నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో ఒక ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సీసీ కెమెరాలతో పాటు మిగతా అత్యాధునిక టెక్నాలజీతో ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేసినటువంటి దృశ్యాలు అయితే అన్ని మున్సిపాలిటీలో కార్పొరేషన్లో కనిపిస్తా ఉన్నాయి. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.